ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి అసలు మీరు కోచింగ్లో ఉన్నంత మాత్రాన జాబ్ వస్తుందా, ఆర్ కోచింగ్ లేకుండా కూడా జాబ్ వస్తుందా? రెండోది, కోచింగ్లో ఉంటే కోచింగ్తో పాటు ఏం చేస్తే జాబ్ వస్తుంది అనే 3 అంశాలు ఇక్కడ మాట్లాడుతాను ఈ వీడియో ద్వారా మీకు. ఫస్ట్ వన్ వచ్చేసరికి కోచింగ్. సో బేసికల్గా మనకి అకాడమిక్ ఇయర్ డిఫరెంట్ కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్ డిఫరెంట్ కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వాట్ ఈజ్ వాట్ తెలుసుకోవడానికి క్విక్గా త్వరగా వాట్ ఈజ్ వాట్, ఏ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది, ఏం చదవాలి ఏం చదవకూడదు క్లారిటీ తెలుసుకోవడానికి మాత్రమే కోచింగ్ ఉపయోగపడుతుంది తప్ప కోచింగ్కి వెళ్ళినంత మాత్రాన జాబ్ రాదు. ఏ జాబ్ అయినా కూడా కోచింగ్లో ఉన్నంత మాత్రాన జాబ్ రాదు. కోచింగ్ అనేది మీకు సింప్లిఫైడ్ వేలో అంటే సింప్లిఫై చేసి వాట్ ఈజ్ వాట్ అంటే సపోజ్ హిస్టరీ ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి హిస్టరీలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి, ఏ టాపిక్స్ ఉంటాయి, ఏ టాపిక్ ఎవరి ఆర్డర్ ఎలా ఉంటుంది, వాట్ ఈజ్ వాట్ ఇంపార్టెంట్ టాపిక్స్, ఏం ఇంపార్టెంట్ టాపిక్స్ కాదు అనేది మాత్రమే కోచింగ్ మీకు క్లారిటీ ఇస్తుంది తప్ప కోచింగ్ విన్నంత మాత్రం జాబ్ గ్యారెంటీ అనేది అబద్ధం. పాయింట్ నెంబర్ 1. రెండోది, కోచింగ్ లేకుండా జాబ్ వస్తుందా? వస్తుంది, కానీ సబ్ ఇన్స్పెక్టర్ ఎలా అంటే మీకు మ్యాథ్స్ పేపర్ ఒకటి ఉంటుంది 200 మార్క్స్కి. ఆ మ్యాథ్స్ పేపర్లో 150+ వస్తాయి అనుకుందాం. 150+ వస్తే జిఎస్ పేపర్ పైన సొంతంగా ఒక 4-5 పుస్తకాలు కొనుక్కొని ఒంటరిగా చదువుకున్నా కూడా మీకు జిఎస్ పేపర్లో 200 మార్కులకి నెగిటివ్ ఎలా ఉండదు కాబట్టి ఒక 110 మార్కులు 115 మార్కులు వచ్చినా కూడా కోచింగ్ లేకుండా జాబ్ వస్తుంది. కానీ అది రిస్క్లా ఉంటుంది. ఎందుకని మీరు అంత సొంతంగా చదివితే టైం అంతా కిల్లింగ్ అవుతుంది కాబట్టి అది డేంజరస్. సో కోచింగ్ ఉంటే కొద్దిగా బెటర్. కోచింగ్ లేకపోయినా వస్తుంది, కానీ మ్యాథ్స్ చాలా బలంగా హైపర్గా ఉంటేనే పాసిబుల్, అది లేకపోతే కుదరదు. సో ఇప్పుడు కోచింగ్ ఉండాలి. కోచింగ్ ఏ మోడ్లో ఉంటే అవకాశాలు ఎక్కువ ఉంటాయి? ఆన్లైన్ మోడ్లో ఎక్కువ అవకాశాలు ఉంటాయా, ఆఫ్లైన్ మోడ్లో ఎక్కువ అవకాశాలు ఉంటాయా?